కరీంనగర్ ఎంపీ కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారు గతంలో గన్నేరువనం మండలానికి బ్రిడ్జి నిర్మాణం కావాలని కోరుకున్న ప్రజల మాట నిలబెట్టుకున్నాడు. ఇవాళ 77 కోట్ల రూపాయలను గన్నేరువనం మండలానికి అందించిన ఘనత బండి సంజయ్ గారిది. దానికి తోడుగా మన మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గారు కూడా దానికి వెన్నంటి ఉండి కేంద్ర మంత్రుల దగ్గర కూడా వెళ్ళి సంజయన్న గారిని కూడా వినతి కోరడం వలన ఇవాళ ఆ బ్రిడ్జి నిర్మాణం కోసము ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మండలానికి 73 కోట్ల రూపాయలను బెజ్జంకి మండలానికి కూడా రోడ్డు వచ్చే విధంగా తను చేసినటువంటి ఘనత బండి సంజయ్ గారిది. దానికి అభివృద్ధి దిశగా ఇవాళ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు బండి సంజయ్ గారికి అభివృద్ధి చేయాలన్నా అని ఒక మంచి మాటతోని అభివృద్ధి ముందుకు వెళ్ళాలి, నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందాలని ఒక ఆలోచనతో ఇద్దరు కలిసి ఇలా మండలాన్ని నియోజకవర్గాన్ని ఇవాళ డెవలప్ చేస్తున్నటువంటి ఘనత మనం చూస్తూ ఉన్నాం. ఇంతకు ముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ఓసి కావాలని అడిగినప్పుడు అప్పుడు వాళ్ళు ఇవ్వలేదు. అది ఎప్పుడో బ్రిడ్జ్ అయిపోతుండే, రోడ్లు కూడా అయిపోతూ ఉండే. అదొక ఎన్ఓసి తీసుకొని రండి ప్రభుత్వం నుండి, నేను ఎన్ని నిధులైనా తీసుకొస్తానని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి పార్లమెంటుగా ఉన్నారు బండి సంజయ్ గారు. అప్పుడు ఆ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వము ఎప్పుడు కూడా సపోర్ట్ చేయలేదు కాబట్టి మన మండలము వెనుకబడిపోయింది. ఇవాళ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది అంటే దానికి తోడుగా ఇలా ఎమ్మెల్యే గారి మద్దతు ఉంది కాబట్టి బండి సంజయ్ గారు ఎక్కువ నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే దిశగా ముందుకు వెళ్తున్నారు. కాబట్టి మీరు గ్రామ ప్రజలంతా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇవాళ అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తూ ఉంటే ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం దానికి జవాబు చెప్పాలా. గతంలో ఎప్పుడు కూడా బండి సంజయ్ గారికి మద్దతుగా ఉండలేదు. ఇవాళ ఉన్నటువంటి ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గారు మద్దతు ఉన్నారు కాబట్టి అభివృద్ధి చేసే దిశగా ఇలా బండి సంజయ్ గారు ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇంకా రానున్న రోజుల్లో కూడా కరీంనగర్ పార్లమెంటు పరిధిలో కూడా ఎంతో అభివృద్ధి చేయాలని ఒక ఆలోచనతో ముందుకు వస్తూ ఉన్నారు. కాబట్టి ఇలా ఎమ్మెల్యే గారి మద్దతుతోని నియోజకవర్గ అభివృద్ధికి ఇంకా బాటలు వేసే దిశగా గ్రామ ప్రజలు కానీ అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు. కాబట్టి బండి సంజయ్ గారిని ఆదర్శంగా తీసుకొని నియోజకవర్గాన్ని మండలాన్ని అభివృద్ధి చేసుకునే దిశగా మనం అందరం ముందుకు వెళ్ళాలా. బండి సంజయ్ గారు ఏ మాట అయితే ఇచ్చారో అదే మాట కోసము పాటుపడి అలా ఎన్నో నిధులు తీసుకొస్తా ఉన్నాడు. గ్రామాలలో సీసీ రోడ్లు అయితేనేమి, సెంటర్ లైట్లు అయితేనేమి, డ్రైనేజీలు అయితేనేమి, ఏ మాటకు తీసుకున్నా కూడా బండి సంజయ్ అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధి. రాజకీయాలు వేరు, ఎలక్షన్లు వేరు, ఇలా అభివృద్ధి ముందుకు వెళ్దామని చెప్పేసి ఒకే నిదానంతో ఇలా ముందుకు వెళ్తున్నాడు. కాబట్టి బండి సంజయ్ అన్న గారిని ఈ యొక్క 2 మండలాలలో కూడా ఇవాళ అందరూ తెలుసుకోవాలా. ఏ మాట ఇస్తున్నాడో మాటను తప్పకుండా మడమ తిప్పకుండా కూడా అమలు చేసే దిశగా ఆయన కష్టపడుతున్నాడు. కాబట్టి మనమందరం కూడా ఆయన వెనుక ఉండి మద్దతు తెలపాలా. అదేవిధంగా కవంపల్లి సత్యనారాయణ గారికి కూడా ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మాణం కోసం ఆ రోడ్డు దిశకు కూడా బండి సంజయ్ గారికి మద్దతుగా ఉన్నారు. కాబట్టి వారికి కూడా మేము ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి.